అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రియదర్శిని. చీఫ్ డైటీషియన్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్. ఈరోజు మనం నరాల బలహీనత గురించి, నరాల బలహీనతను తగ్గించే ఫుడ్ ఐటెమ్స్ గురించి తెలుసుకుందాము. ఈ నరాల బలహీనత అనేది సాధారణంగా మనం పెద్దవాళ్ళలో చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ వీక్‌నెస్ ఉంది, కాళ్ళు లాగుతున్నాయి, లేకపోతే చేతులు లాగుతున్నాయి, లేకపోతే ఫింగర్స్ సరిగ్గా పట్టివ్వట్లేదు. ఇటువంటి కంప్లెయింట్స్ ఫ్రీక్వెంట్‌గా వింటున్నాం. అంటే ఏ ఏజ్ గ్రూప్ వారికైనా సరే ఈ నరాల బలహీనత అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సో, అది ఎలాగా అంటే కనుక మనం మార్చుకోవాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది జరగాలి. అందులో ఎస్పెషల్లీ డైట్ విషయానికొస్తే కనుక మనం ప్రతిరోజు కూడా రెగ్యులర్‌గా డ్రై ఫ్రూట్స్‌ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు బాదం కానీ, జీడిపప్పు, అక్రోట్, వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే మంచి ప్రోటీన్ ఉంటుంది. మెగ్నీషియం అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ మెగ్నీషియం, ఒమేగా 3 అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. దాని ద్వారా ఏంటంటే నరాలనేవి చాలా బలంగా తయారవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. సో, ప్రతిరోజు కూడా చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా సరే రెగ్యులర్‌గా 5 బాదం గింజలు, అట్‌లీస్ట్ ఒక 5 వాల్‌నట్స్, 1 టీ స్పూన్ సన్‌ఫ్లవర్, పంకిన్ సీడ్స్ రెగ్యులర్‌గా డైట్‌లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఇంక తర్వాత విషయానికొస్తే యాక్టివిటీ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్‌గా ఉంటుందో 45 మినిట్స్ ఇన్ ఎ డే ఉంటుందో వాళ్ళకేంటంటే మజిల్ స్టామినా అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ నరాల బలహీనతని మనం తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు పిల్లల్లో ఈ వీక్‌నెస్ ఉంది, చేతులు కానీ, కాళ్ళు అంటే ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీగా ఉండాలి. ప్రతిరోజు కూడా వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, బ్యాలెన్స్‌డ్ డైట్ ఎంత ఇంపార్టెంటో, అలాగే యాక్టివిటీ, వ్యాయామం కూడా చాలా మంచిగా ఉండాలి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి గ్రోత్ డెవలప్‌మెంట్ మంచిగా ఉంటుంది. ఈ వీళ్ళకి ఈ చిన్న చిన్న సమస్యలనేవి రాకుండా కూడా ఉంటాయన్నమాట. సో, ప్రతిరోజు కూడా వ్యాయామం మినిమమ్ 45 మినిట్స్ ఇన్ ఎ డే కంపల్సరీగా చేయాలి. ఆ వ్యాయామం కూడా ఏంటంటే వారంలో ఒక 2 రోజులు మీరు వాకింగ్‌కెళ్తే, 2 రోజులు యోగా చేయడము, తర్వాత 2 రోజులు ఏమైనా స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ అవి చేస్తే కనుక యాస్ పర్ మీ కంఫర్టబుల్ ఈ మజిల్ స్టామినా నరాలని కొంచెం బలహీనంగా ఉన్న నరాల్ని మనం బలంగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాని తర్వాత ఇంకో థర్డ్ విషయానికొస్తే గనుక ప్రాపర్ స్లీప్ అనేది కూడా ఉండాలనమాట. అట్‌లీస్ట్ మినిమమ్ ఈ 7-8 అవర్స్ స్లీప్ కంపల్సరీగా ఉండాలి. అది చిన్న పిల్లలైతే కనుక అట్‌లీస్ట్ 10:00కి పడుకోవడానికి ట్రై చేయాలి. 10-5 ఆర్ 6 వరకు పడుకుంటే ప్రాపర్ నిద్ర వల్ల కూడా ఏంటంటే నరాలనేవి చాలా ఉత్తేజంగా మారుతాయి. ఇంక ఫుడ్ విషయానికొస్తే మనం డ్రై ఫ్రూట్స్ చెప్పుకున్నాము. డ్రై ఫ్రూట్స్‌తో సహా దాంతో పాటు మనం ఈ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. విటమిన్ సి అంటే మనం ఆరెంజెస్ కానీ, గోవా కానీ, యాపిల్, కివి రకరకాల సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. తర్వాత ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గి ప్రాపర్‌గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి ఐరన్ అబ్సార్ప్షన్ కూడా మంచిగా జరిగి ఈ నరాలు ఏదైతే బలహీనంగా ఉన్నాయో అవన్నీ కూడా బలంగా తయారవ్వడానికి హెల్ప్ చేస్తాయి. బట్ ఏది ఏమైనా సరే మనం ఈ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు తీసుకోవడం, తర్వాత 1 ఫ్రూట్ ఇన్ ఎ డే, ప్రాపర్ స్లీప్ ఇవన్నీ కూడా ఏంటంటే 1 డే, 2 డేస్ చేస్తే సరిపోదనమాట. మనం 5 డేస్ అనే మీకు కంపల్సరీగా ఈ ప్రోటోకాల్స్ అనేవి, ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. సో, వారంలో ఒకరోజు మీరు ఫాలో అవ్వకపోయినా ఏం కాదు. బట్ వారంలో 5 రోజులు ఫాలో అవ్వకుండా ఒక్కరోజు ఫాలో అవుతే దానివల్ల పెద్దగా బెనిఫిట్ ఏం ఉండదు. సో, ఇప్పుడేంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు కూడా ఈవెన్ షుగర్ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ ఉన్నా, లేకపోతే ఇన్ కేస్ ఏమైనా నరాలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా డ్రై ఫ్రూట్స్ అయితే గనుక తీసుకోవడంలో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. సో, అట్‌లీస్ట్ మినిమమ్ 5-10 ఆల్మండ్స్ పర్ డే, 5 వాల్‌నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు రెగ్యులర్‌గా ఉండేటట్టుగా చేయండి. వాల్‌నట్స్ నానబెట్టకపోయినా పర్వాలేదు. బట్ మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సోక్ చేయడం వల్ల ఏంటంటే గుడ్ ఫర్ డైజెషన్, మంచిగా అరుగుదల, అలాగే ఒంటికి కూడా పడుతుంది. 1 ఫ్రూట్ ఇన్ ఎ డే కంపల్సరీగా ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రూట్స్ ఏమీ అవైలబుల్ లేకపోతే అట్‌లీస్ట్ 1 కీరా, 1 టమాటో అయినా సరే మీ డైట్‌లో ఇంక్లూడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. దాంతో పాటు రెగ్యులర్ యాక్టివిటీ, తర్వాత ప్రాపర్ స్లీప్. ఇవన్నీ కూడా మనం ఈ నరాల వీక్‌నెస్‌ని పోస్ట్‌పోన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎల్లప్పుడూ కూడా మనం స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా సహాయపడతాయి. ఈ 4 ప్రిన్సిపల్స్‌తో పాటు మనం ఏంటంటే మనం ఈ వైట్ రైస్ వైట్‌గా ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకుంటూ వెళ్ళి,
స్లోగా చిరుధాన్యాలు, తర్వాత ఏంటంటే పొట్టు తీయలేనివి చిరుధాన్యాలు, వెజిటబుల్స్ ఎక్కువ వాడడం అనేది చేసుకోవాలి. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది 9 గంటల్లోపు అయిపోవాలి. అలాగే మనం ఎప్పుడు బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ ఏది ప్లాన్ చేసుకున్నా సరే, మనం ఈ సీరియల్స్‌తో పాటు కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలతో పాటు ఫైబరు, దానితో పాటు ప్రోటీన్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చాలామంది పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చూసుకుంటే ఇప్పుడు మిల్క్ కల్తీలు అయిపోయినాయి. మేము మిల్క్ తీసుకోవడం లేదు. వేరే కాల్షియం సోర్సెస్ చెప్పండి అంటున్నారు. సో, కాల్షియం అనేది ఏంటంటే మనకు కంపేర్ టు మిల్క్ నువ్వులలో హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. అలాగే ఏంటంటే మీరు 1 లీటర్ పాలు తీసుకుంటే మీకు ఎంత కాల్షియం ఉంటుందో 100 గ్రామ్స్ నువ్వులు తిన్నా అంతే కాల్షియం ఉంటుంది. సో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతిరోజు కూడా ఒక 3-4 టీ స్పూన్స్ నువ్వులు మన డైట్‌లో యాడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. సో, ఈ నువ్వులనేది నువ్వుల పొడి కానీ, లేకపోతే కూరల్లో చల్లుకోవడం, లేకపోతే చపాతీ బ్యాటర్‌లో కలుపుకొని చపాతీలు చేయడము, లేకపోతే నువ్వులుండ మీరు ఏ రకంగా ఇచ్చినా సరే పర్వాలేదు పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ. బట్ మనకి ఏదో ఒక ఫామ్‌లో నువ్వులనేది అట్‌లీస్ట్ ఒక 3-4 టీ స్పూన్స్ మన డైట్‌లో వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. డైట్‌లో. తర్వాత సెకండ్ విషయానికొస్తే కరివేపాకు. కరివేపాకులో కూడా బాగా కాల్షియం అనేది ఎక్కువుంటుంది. సో, పిల్లలైనా కొంతమంది ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఇంతంత చాలా ఎక్కువ కూర పెట్టి, లేకపోతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ మేము నమలలేకపోతున్నాము, మేమేం చేయలేకపోతున్నాం. అటువంటి వాళ్ళందరికీ ఏం చేస్తారంటే మీరు కరివేపాకు పౌడర్ కింద చేసేసుకొని, ఆ పౌడర్ మీరు ఇప్పుడు రాగి పోరేజ్‌లో కానీ కలుపుకొని తీసుకోవడం గానీ, లేకపోతే చపాతీలు చేస్తున్నప్పుడు ఆ పౌడర్ మనం అద్ది చపాతీ చేయడం ద్వారా కూడా పిల్లలకి తెలియకుండా కొంచెం కాల్షియం ఫుడ్ ఐటెమ్స్ అనేది పిల్లలకి వెళ్తున్నాయన్నమాట. ఆహారంలో వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలి. సో, వాళ్ళు కూడా గమనించరు కాబట్టి పర్టిక్యులర్‌గా ఈ కరివేపాకు పొడి దీంట్లో ఉందనేసి, సో, వాళ్ళకి కూడా బ్యాలెన్స్‌డ్ లెవెల్‌లో ఈ కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఈ నరాలు వీక్‌నెస్‌కి అంటే గ్రోత్ పెరిగేటట్టుగా కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో, మీరు ఏ ఫార్మ్‌లో ఇచ్చినా సరే ఇప్పుడు మనకి కాల్షియం చూసుకుంటే కాల్షియం నేను నువ్వులు అన్నాను, కరివేపాకు. ఈ రెండిట్లో కూడా హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. అలాగే రోజు మొత్తంలో కూడా మీరు ఒకరోజు వైట్ రైస్ తిన్నారు అనుకుంటే కనుక ఒక పూట, ఇంకొక పూట ఏంటంటే మీరు చిరుధాన్యాలనేది పెట్టుకోవాలి కంపల్సరీగా. అలాగే పిల్లలకి కూడా చిన్న వయసు నుంచి కూడా అలవాటు చేయాలి. మనం వైట్ రైస్ తింటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అలాగే ఇప్పుడు చిరుధాన్యాలు తింటే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. సో, ఒక రోజు, 2 రోజులు వినకపోవచ్చేమో గానీ, బట్ ఏంటంటే ఒక వారం తర్వాత వాళ్ళు అలవాటు పడుతూ ఉంటారు. ఇది పర్టిక్యులర్‌గా ఎవరికైతే ప్రాబ్లమ్ ఉందో వాళ్ళకని కాకుండా మొత్తం కుటుంబం మొత్తం కూడా ఒకే మాట మీదుండి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది డైట్ దగ్గర ఫాలో అవుతే కనుక మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా హెల్తీగా ఉంటుంది. ఇటువంటి వీక్‌నెస్ కానీ ఎటువంటిది ఇది రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సో, అంటే రోజు మొత్తంలో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మీరు ఇడ్లీ పెట్టారు అంటే గనుక లంచ్‌లో రైస్ ఉంది అంటే డిన్నర్‌లో ఏదో చపాతీ కానీ, మిల్లెట్స్ బేస్డ్ దోస కానీ, మిల్లెట్స్ బేస్డ్ రోటీ కానీ మీరు ఏది చేసినా పర్వాలేదు. బట్ మీరు ఏ రోటీ చేసినా సరే దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఈవెన్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో కూడా కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కూడా మనకి మజిల్ క్రాంప్స్ కానీ, ఈ వీక్‌నెస్ అనేది రాకుండా కూడా చూసుకోవచ్చు. ఈ మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ మధ్యలో కానీ, ఆఫ్టర్‌నూన్‌కి, నైట్‌కి మధ్యలో సో, మీరు ఏమైనా ఫ్రూట్ 7:30, 8:00 కల్లా ఇంటి దగ్గర నుంచి మూవ్ అవుతున్నారు. సో, మీరేంటంటే లాంగ్ ప్రాసెస్ ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌లు కాకుండా ఈ మెగ్నీషియం, ఒమేగా 3 ఉన్న ఫుడ్ ఐటెమ్స్ మనం పెట్టుకుంటం వల్ల ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఎక్కువ సేపు కూర్చోవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్, స్టామినా, కాన్సంట్రేషన్ అనేది కూడా ఉంటుంది. సో, అందుకని ప్రతిరోజు కూడా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక ఎగ్ మ్యాండేటరీగా తినండి. అలాగే ఏంటంటే ఎగ్ తినలేని వాళ్ళు వెజిటేరియన్స్ అయితే కనుక డ్రై ఫ్రూట్స్ మ్యాండేటరీగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇన్ కేస్ రాగి పోరేజ్ కానీ, లేకపోతే దోస ఏదైనా వేస్తున్నా సరే, పిల్లలు తినరు అనుకుంటే కనుక మీరు ఒక 3 బాటిల్స్ అలాగా ప్రిపేర్ చేసేసుకోండి. లేక డ్రై ఫ్రూట్ పౌడర్ కానీ, రోస్టెడ్ గ్రౌండ్‌నట్స్ పౌడర్ కానీ, నువ్వుల పౌడర్‌లు కానీ. సో, మీరు దోస వేస్తున్నప్పుడు పైన ఒక 1 ఆర్ 2 టీ స్పూన్స్ పైన స్ప్రింకిల్ చేసేస్తే వాళ్ళకి దోసతో పాటు మంచిగా కాల్షియం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్, గ్రౌండ్‌నట్స్, తిల్ సీడ్స్ వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్ మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బ్యాలెన్స్‌డ్ లెవెల్. సో, వాళ్ళకి అట్రాక్టివ్‌గా కూడా ఉంటుంది. చక్కగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొచ్చు. దాని మీద మీరు ఈ పౌడర్సే వేయడం కాకుండా ఎనీ గ్రీన్ లీఫీ స్పినాచ్ కానీ, కొరియాండర్స్, మింట్ ఎనీ వెజిటబుల్ మీకు దగ్గర ఏ వెజిటబుల్ అవైలబుల్ ఉంటుందో ఆ వెజిటబుల్స్ కూడా మనం ఆ దోస బ్యాటర్ కానీ, ఇడ్లీ కానీ లేకపోతే ఇంక్లూడింగ్ రాగి పోరేజ్‌లో కూడా మనం యాడ్ చేసి ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మీరు కొంచెం తిన్నా చాలా బలంగా తినాలి. దాంట్లో న్యూట్రిషన్ అనేది పోషకాలు మంచిగా ఉండాలి. సో, పిల్లలు కానీ లేకపోతే కొంచెం వయసు పైబడిన వాళ్ళు కానీ ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ తినలేరు.
సో, వాళ్ళకి ఎంత కావాలో అంతే తింటారు. సో, ఆ దాంట్లోనే వీళ్ళకి కంప్లీట్‌గా న్యూట్రిషన్ అనేది వెళ్ళేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే, ఈ నరాల బలహీనతననేది మనం కొన్ని సంవత్సరాల వరకు మనం పోస్ట్‌పోన్ చేయొచ్చు. అలాగే ఏంటంటే నరాలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తాయన్నమాట. సహాయం చేస్తాయి.